వేంపల్లి గ్రామంలో లక్ష్మణరావు అనే ధనవంతుడు ఉండేవాడు. అతనికి ఎకరాల కొద్దీ పొలాలు, ఇంట్లో బంగారు నగలు, వందలాది మూటలు ధాన్యం ఉండేవి. అదే గ్రామంలో రాజు అనే రైతు ఎంతో కష్టపడి రోజూ కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఒకరోజు గ్రామ పెద్దలు ఇద్దరినీ పిలిచి, నీ వల్ల నిజమైన ధనవంతుడు ఎవరో నిరూపించు అని ఒక పరీక్ష పెట్టారు. లక్ష్మణరావు తన సంపద చూపించి, నాకు ఎంతో భూమి, ధనం ఉంది. అందుకే నేనే ధనవంతుడిని. అని చెప్పాడు. కాని రాజు మాట్లాడుతూ, నేను బీదనే అయినా గ్రామం నన్ను నమ్ముకుంటుంది. నా చేతినిండా పని ఉంది. నాకు ఎప్పుడూ ఎవరైనా సహాయం చేస్తారు. నేను గ్రామంలో అందరికీ ఉపయోగపడతా. నిజమైన ధనవంతుడు ధనంతో కాదు, మనుషుల హృదయాల్లో స్థానం సంపాదించేవాడే. అని చెప్పాడు. గ్రామ పెద్దలు అందరూ చప్పట్లతో ఆమోదించి, నిజమైన ధనవంతుడు రాజు అని అంగీకరించారు. నీతి, ధనంతో కాదు, మంచి మనస్సుతోనే నిజమైన సంపద పొందవచ్చు.